పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రిజల్ట్ సంగతిగా పక్కగా పెడితే ముందుగా మా పెద్దన్న దేశం మొత్తం భారత రాజ్యాంగం అని పెట్టుకొని రాజ్యాంగానికి ఒక్కడిని రక్షణ కాపాడుతున్న ఈ దేశంలో మా పార్టీ రక్షణ కవచం రాజ్యాంగాన్ని కాపాడేది మేము ఒక్కరమే అని చెప్పేసి మా పెద్దన్న రాహుల్ గాంధీ దేశమంతా పట్టుకొని తిరుగుతున్నాడు. మరి అన్న రాహుల్ గాంధీ గారు, నీ కాంగ్రెస్ పార్టీ, నీ పార్టీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి మరి గదే రాజ్యాంగాన్ని ఇక్కడ తూట్లు పొడుస్తుండన్నా, ఆగం చేస్తుండన్నా, మరి ఏందో మరి గదానికి సమాధానం చెప్పు రాహుల్ గాంధీ గారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారు बहुत बात करते, सो बात करते, कुछ भी नहीं करते, लोगों को चूता बनाते, कुछ भी नहीं करते. ఇకపోతే నువ్వు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఈడ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కండవ మార్చిండ్రు. కండవ కప్పినావు, నువ్వే కప్పినావు. మరి వాళ్ళది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఆఖరికి ఏంది, నేను కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక అసెంబ్లీ స్పీకర్ని ఏం మాట్లాడినారు? మీరు దీనికి సంబంధించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పటికే చాలాసార్లు గడువు తీరింది, మీరు నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ గారు మీరు కొత్త సంవత్సరాన్ని, న్యూ ఇయర్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో నిర్ణయించుకోండి అని చెప్పేసి చెప్పిండు. దాని అర్థమైంది? సమాజానికి అర్థం కాలేదా? మరి రాహుల్ గాంధీ గారికి అర్థం కాలేదా? మరి గది చెప్పరాదు. రాహుల్ గాంధీ గారు నీ స్పీకర్ గారికి చెప్పి, మీ స్పీకర్కి చెప్పి, మీ ముఖ్యమంత్రికి చెప్పి ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 వాళ్ళ మీద, 10 మంది ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసి అనర్హులు ప్రకటించండి. మీరు చెప్పే రాజ్యాంగానికి మిమ్మల్ని గౌరవిస్తారు.